సిస్టర్, మా గ్రానికి ఎలా ఉంది? స్పృహలోకి వస్తున్నారు. ఎవరో ఒకరే వెళ్ళండి. పూర్తిగా స్పృహ వచ్చాక అందరూ వెళ్ళొచ్చు. ముందుగా నేను వెళ్తాను. అమ్మమ్మ, నాకేం కనపట్టలేదు. కనపడ్డం లేదా? కొంపతీసి చూపు పోలేదు కదా? నేను స్వర్ణనమ్మమ్మా. తెలుసు, కానీ కళ్ళ చూడలేదు కదా, కనిపించట్లేదు. అమ్మమ్మ గారు, సీత, అమ్మమ్మ గారు మంచినీళ్ళు తాగండి. చూస్తా, నీ అంతు చూస్తా. నిన్నెవరు కాపాడతారో చూస్తా. అమ్మా లక్ష్మి, తనకి స్పృహ వచ్చింది కదా, నువ్వు ఇంటికెళ్ళమ్మా. పిల్లాడు ఏడుస్తుంటాడు, మేము తీసుకొస్తాంలే. అలాగే మావయ్య. ఇదేమిటే, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీటింగ్లో స్పృహత పడిపోయారు మేడం, తీసుకొచ్చారు. అవునా? తాతయ్య గారు ఇలా రండి. గ్రాని ఎలా ఉంది? ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి ప్లీజ్, ప్రశాంతంగా ఉండనివ్వండి. గ్రాని, ఏమిట్రా, ఏమైంది నాకు? నేను బాగానే ఉన్నానుగా. ఎందుకురా మీరంతలా బాధపడుతున్నారు? ఏమైందిరా? ఏమైందని నాకు? బాగానే ఉన్నానుగా. ఎందుకురా, ఎందుకు అంతలా బాధపడుతున్నారు? ఇప్పటిదాకా నువ్వు స్పృహలో లేవు, మేము స్పృహలో ఉండి కూడా లేని వాళ్ళ కిందే లెక్క. గుండె దడదడలాడిపోయింది. మీరు దడదడలాడి పిల్లలందరినీ కూడా దడదడలాడించారా? బీపీలో ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చాయేమో, దానికంత కంగారు భయాలు ఎందుకు? నీకు అక్కడ ఏం జరిగిందో తెలియదుగా, అందుకే అలా మాట్లాడుతున్నావు. నేను అలా చూసి తట్టుకోలేకపోయాం. మరే నీ దారిని నువ్వు అన్కాన్షియస్ అయ్యావు. మేం పిచ్చోళ్ళలా అద్దాలు పట్టుకు చూస్తూ టెన్షన్ పడ్డాం. కారణభూతురాలివి నువ్వే కదే. నీకోసం మీటింగ్ పెట్టి నేను టెన్షన్ పడి ఇంత అయ్యేదాకా తీసుకొచ్చావు. అయినా తేరుకున్నానుగా. నాకే, నేను బానే ఉన్నానుగా. ఏం డాక్టర్ గారు, ఏమిటి, నాకేమైనా ప్రాబ్లమా? లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. బీపీ ఏమైనా పెరిగిందా డాక్టర్ గారు? లేదండి, కాస్త అటు ఇటు ఫ్లక్చువేషన్. ఈ వయసులో ఇవన్నీ మామూలేగా. అమ్మమ్మ గారిని మేము ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ గారు? తీసుకెళ్ళచ్చమ్మా. అసలు గ్రానికి ఏమైంది? ఎందుకు ఇలా అన్కాన్షియస్ అయింది డాక్టర్ గారు? మాకు ఏం అర్థం కాలేదు. సంథింగ్ ఈజ్ అదర్ దాన్ అవర్ నాలెడ్జ్.
ఏదో అనుకుంటే ఏదో జరిగింది. సర్లే, ఇది ఒకందుకు మంచిదే. రేయ్, ఇంటికెళ్ళి చక్కగా వేడి వేడి మిరపకాయ బజ్జీలు అల్లం చట్నీలో నంచుకొని తింటే అన్నీ పోతాయి. పదండ్రా. మంగా వాటితో పాటు లడ్లు, సున్నుండలు, జిలేబీలు, ఇంకా అదిరా సంగతి. పదండి మరికా. నాన్న సాకేత్ వెలిగించరా. ఏమిట ఇది చిన్నదానికి? చిన్నో పెద్దో అంతా హడిల్ చచ్చాం. తేనీ మంగా. నేనేదో రోగం వచ్చి మంచం పాలైనట్టు, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినట్టు. ఎందుకండి ఇవన్నీను? అమ్మమ్మ గారు, మా తృప్తి కోసం అత్తయ్య గారిని చేయనివ్వండి. నువ్వైతే ప్రతిదానికి మాకు దిష్టి తీస్తావుగా. అమ్మా నువ్వు తీ. ఏ పీడైనా వదిలిపోవాలి. సకేత్ పదండ్రా. పద అమ్మా. అమ్మ లక్ష్మి, ఈ హాల్లోనే చక్కగా మీ అత్తయ్యకి మంచం ఏర్పాటు చేయించు. గాలి వెలుతురు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. మంగా, ఈ రోజు నుంచి నీ మంచం ఇక్కడే. ఎందుకు? నేనేమన్నా రోగిస్తుందనా ఏమిటి? నాకేమన్నా రోగం ఉందనా ఇక్కడ మంచం ఏర్పాటు చేయమంటున్నారు? ఇక్కడ ఎందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయమంటున్నారో చెప్పండి. అన్నీ పాడు మాటలే. ఏం లేదులే మంగా, చక్కగా గాలి వెలుతురు వస్తుందని. ఇన్నేళ్ళు అవి లేకుండానే ఆ గదిలో బతికానా? అతి శ్రద్ధ చూపకండి. నేను నా గదిలోనే నా మంచం మీదే పడుకుంటాను. అది కాదమ్మమ్మ గారు. ఏది కాదే? నాకేమైనా ఉందా? మీరేమైనా దాస్తున్నారా ఏమిటి? నీకేం కాలేదు గ్రాని. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కారణం అంత పట్టడం లేదు, కానీ అంతా నార్మల్గానే ఉందని డాక్టర్ గారు నీ ముందే కదా చెప్పారు. అలాంటప్పుడు ఈ చేంజెస్ ఎందుకండి? ఇంటికి ఎవరైనా వచ్చినా నాకేమైపోయిందో పక్కెక్కడ వేశారని దడుచూ చూడడానికా? దగ్గరకు రావడానికి భయపడతారు తెలుసా? అది కరెక్టే నానమ్మ, నీ ఇష్టం. వేరే ఇష్టం ఏదీ లేదురా. నా గది నా పక్క అక్కడే. పదమ్మా. పుట్టి మొండి ఘటం. వదిలే తాతయ్య, తన ఇష్ట ప్రకారం తను నువ్వు. తన ఇష్టం కాక మన ఇష్టం ఎప్పుడు జాగిందిరా? ఏంటో చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఏమంటారో ఏంటో. అంతా నీ మూలంగానే. నిన్నావిడెదురుగా ఉండమంటే ఎందుకు ఉండలేదు? నేనున్నాను కానీ కళ్ళజోడు అక్కడ లేదు. అంతలో ఆవిడ కారు వచ్చి కళ్ళజోడు తగిలించింది. ఈవిడ ఆవిడ్ని చూసింది. నేనేం చేయను? సర్లే, బాబా ధ్యానంలో ఉన్నారు. మనం నసిగి డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది. స్వర్ణ ఇంకా రాలేదేంటి? అత్తయ్య గారికి ఇలా ఉంటే తను ఎక్కడికి వెళ్ళినట్టు? అయ్యో అమ్మమ్మ గారు అని దానికేమైనా ఉందా?
దాని తిరుగుళ్ళు దాని సావాసాలు దానివి. నేను దానికి ఫోన్ చేస్తానులేండి అత్తయ్య గారు. సరే, ఫోన్ చేసి త్వరగా రమ్మను. ఉమ్, నేను అత్తయ్య గారికి మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే. అది ఇంటికొచ్చేదాకా నా మనసులో లేదురా. నేనైతే చాలా భయపడ్డాను తాతయ్య. డాక్టర్స్ అంతా నార్మలే అన్నారు, కానీ నానమ్మకి ఎందుకు ఇలా అయింది? ఏదో ఉండే ఉంటుందిరా. రేపు రిపోర్ట్స్ వస్తే గానీ ఏ విషయం తెలియదు. చియోం చియోం. నా ప్రయత్నం ఫలించకపోవడానికి మీరు కారణమని టెన్షన్ పడొద్దు. ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం నా ప్రయోగాలకు తలొగ్గని ఆమెకున్న విల్ పవర్, పాజిటివ్ ఎనర్జీ, ఆరా. మానసికంగా చాలా బలంగా ఉంది. మరెలా బాబా? చాలా మార్గాలున్నాయి. తనని వశీకరణంతో లొంగ తీసుకోవాలంటే ముందు ఆవిడ మానసిక స్థితిని మార్చాలి, బలహీనపడేలా చెయ్యాలి. ఏం చేయాలంటారు బాబా? నేను నీకొక బీజాక్షరాన్ని నేర్పుతాను. అది పఠిస్తూ ఈ ఫోటో ఆమె మంచం కింద ఉంచాలి. ఆ ఫోటోని ఆమె మంచం కింద పెట్టు. ఆవిడ నిద్రించే సమయంలో నేనిచ్చిన క్రిస్టల్ చేతబట్టుకొని నేను చెప్పే బీజాక్షరం చదువుతూ ఉండు. క్రమంగా తను మానసికంగా బలహీనపడుతుంది. అప్పుడు నీ వశం చేస్తాను. చియోం చియోం. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అనుకున్న పని జరిగి తీరుతుంది. ఇక నుంచి ప్రయోగపాతం పెంచుతాను, శక్తిపాతం ఒలకపోస్తాను. మీ ప్రయత్నం కరెక్టుగా ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత ఉండాలి. జాగ్రత్త. విన్నావుగా స్వర్ణ, ఆషామాషిగా ఉండద్దు. చాలా పర్ఫెక్ట్గా చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెళ్ళొస్తాం బాబా. చియోం చియోం. హలో స్వర్ణ, అమ్మా, ఈ ఫోన్ షాప్లో మర్చిపోయి వెళ్ళారమ్మా. మర్చిపోయి వెళ్ళారా? ఏ షాప్ అండి అది? కిరాణా షాప్ అండి. అలాగా. అక్కడికి వచ్చి మా స్వర్ణ ఏం కొందండి? మా దగ్గర దారపుండలు, పసుపు, కుంకుమ, అగరొత్తులు కొన్నారండి. హడావుడిలో ఫోన్ మర్చిపోయి వెళ్ళారమ్మా. అడ్రస్ చెప్పండి అమ్మా, మా కుర్రాడితో పంపుతాను. లేదంటే ఓ పని చేయండి, ఆ అమ్మాయితో చెప్పండి, వచ్చి తీసుకెళ్తుంది. తను పిఠాపురం మంగమ్మ గారి మనవరాలండి. ఏంటి? పిఠాపురం మంగమ్మ గారి మనవరాలా? నాకు పెద్దమ్మ గారి ఇల్లు తెలుసండి. నేనే కుర్రాడికిచ్చి పంపిస్తాను. సరే సరే అమ్మా. రే శంకర్, దారాలు, పసుపు, కుంకుమ ఎందుకు కొన్నట్టు? ఆ భాగీరథి పక్కనే ఉండి కొనిపించినట్టుంది. అసలు దారాలు ఎందుకు కొన్నారు? సీత, ఫోన్ చేసావా? చేశాను అత్తయ్య గారు. వస్తానందా? క్లబ్కి ఏమైనా వెళ్తున్నానని చెప్పిందా? లేదు, అది వస్తూ వస్తూ ఫోన్ ఎక్కడో మర్చిపోయిందంట. వచ్చే దారిలో తీసుకుని వస్తానంది. అలాగా. ఆ, అవును, తను ఫోన్ మర్చిపోతే నీతో ఎలా మాట్లాడింది? అది ఫోన్ దొరకగానే మాట్లాడింది. అది ఇలా ఇవ్వండి, నేను తీసుకువెళ్ళి అమ్మమ్మ గారికి ఇస్తాను.
అరే సాకేత్, రాగానే ఆవేశపడకు. ఆవేశపడక హారతిచ్చి లోపలికి పిలుచుకురావాలా? అది కాదురా సాకేత్. దయచేసి మా మధ్యలో కలుగు చేసుకోకండి. రేయ్, అసలే మంగ ఆరోగ్యం సరిగా లేదు. గొడవ చేసి దాని బీపీ పెంచొద్దు. ఏంటి తాతయ్య నువ్వు? దానికి ఆ జ్ఞానం ఉండక్కర్లా? హాస్పిటల్ నుంచి గ్రానీని తీసుకొచ్చాం కదా, అది మనతో రాకుండా పెత్తనాలేంటి? గ్రానీ ఆరోగ్యం కన్నా దానికున్న అంత రాచకార్యం ఏంటో. అది ఫోన్ మర్చిపోయిందంట, తిరిగి తీసుకురావడానికి వెళ్ళింది. కట్టుకథలు కహానీలు. అది ఏ అరోరాతోనో వాసంతితోనో లేకపోతే ఆ ముసలావిడుందిగా అతికించుకున్న అమ్మమ్మ గారు, వాళ్ళని కలవడానికి వెళ్ళుంటుంది. ఏయ్ ఆగక్కడ. సాకేత్, గ్రానీ పరిస్థితి తెలుసు కదా, అంతా ఇంటికి వస్తున్నాం కదా, నువ్వెక్కడికి వెళ్ళావు? క్లబ్కి వెళ్ళావా, పబ్కి వెళ్ళావా? అలా తప్పితే మరో రకంగా ఆలోచించడం మీకు తెలియదు కదా. చూడు స్వర్ణ, దెప్పి పొడుపు మాటలకి ఇది సమయం కాదు. ఆలస్యానికి సరైన కారణం చెప్పు, అంతేగాని వాదన పెంచొద్దు. అది మళ్ళీ గదిలో నుంచి బయటకు వస్తే రచ్చే గాని మరొకటి ఉండదు. ఆ మాట మీ మనవడికి చెప్పండి. రాగానే విరుచుకు పట్టం తప్ప చిన్నగా అడగటం రాదే. తిన్నగా చిన్నగా అన్నావంటే దవడ పగులుతుంది. అంతే, అది తప్ప ఇంకేం చేతనవుతుంది నీకు? అక్కడికి మీకు మాత్రమే అమ్మమ్మ గారి మీద ప్రేమ ఉన్నట్టు నాకు లేనట్టు మాట్లాడుతున్నారే. కనిపిస్తూనే ఉంది నీ ప్రేమ. వచ్చి గంట అయింది, ఇప్పుడు ప్రేమ గుర్తొచ్చి వచ్చావా? నేనే ఊరి మీద బలాదుర్గా తిరగడానికి వెళ్ళలేదు. అమ్మమ్మ క్షేమంగా ఉండాలని ఊరికి 8 దిక్కులు ఉన్న గ్రామ దేవతలకు మొక్కుకొని వచ్చాను. అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. దేవుడంటేనే నమ్మకం లేదు, హారతులంటేనే అవసరం లేదు అనేదానివి నువ్వు 8 దిక్కులున్న గ్రామ దేవతల్ని మొక్కటానికి వెళ్ళానంటే నమ్మడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. పిచ్చోడువో కాదో ఈ రక్షబంధనాలు చూసి మాట్లాడు. ఇవన్నీ అమ్మవార్లకి మొక్కుకొని పూజారి చేత మంత్రించి తెచ్చిన రక్షలు. కావాలంటే నాతో రా, అవును కాదో తెలుస్తుంది. నా బతుకు నాన్న పులి కథలా తయారయ్యింది. ఎప్పుడూ అపనమ్మకాలే. దానికి కారణం మేం కాదమ్మా, నీకు నువ్వే నమ్మకం పోగొట్టుకున్నావు. అంతేలేండి, తాత మనవడికి తాన, మనవడికి తాత తందాన. మంచి పని చేసావు స్వర్ణ. వాడు నువ్వు రాలేదని, అత్తయ్య గారికి బాగోలేదన్న భయంతో అలా మాట్లాడుతున్నాడు. ఈ సమర్థింపులే మీకు చేతనైంది. నాకు ప్రేమ ఆపేక్షలున్నాయి. ఇవి నేను తీసుకెళ్లి కట్టినా ఆవిడ గారు ఇలాగే అంటారు. నమ్మకస్తులు నా అనుకునే వాళ్ళు మీరేగా. ఇవిగో, ఇవి తీసుకెళ్ళి నువ్వే అమ్మమ్మకు కట్టు. స్వర్ణ, కష్టపడి అన్ని గుళ్ళు తిరిగి మొక్కులు మొక్కి మంత్రం వేయించి తీసుకొచ్చానన్నావు కదా, మరి నాకిస్తావేంటే? నువ్వే తీసుకెళ్ళి అమ్మమ్మ గారికి కట్టు. నువ్వు ఇంకా రాలేదని ఎంత భయపడిందో.